అందరికీ నమస్కారం అండి. మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం ఉండాలని కోరుకుంటాం. అయితే కొందరి ఇళ్లల్లో డబ్బు నిలవదు. ఎంత సంపాదించినా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు ఉన్నాయి. వీటిని భక్తితో పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. ఈరోజు అలాంటి 10 ముఖ్యమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం గడపను శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి అవకాశం ఉంటే మామిడి ఆకుల తోరణం కట్టండి. ఇది శుభానికి ప్రతీకగా భావించబడుతుంది. దీపారాధన చేయండి. ప్రతిరోజు పూజ గదిలో 5 ఒత్తులతో దీపం వెలిగించండి. అలాగే తులసి మొక్క దగ్గర సాయంత్రం దీపం పెట్టండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. దీపం వెలుగు ఇంట్లో ప్రశాంతతను పెంచుతుందని విశ్వసిస్తారు. శుక్రవారం ప్రత్యేక పూజ. శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు శ్రీ సూక్తం లేదా కనకధార స్తోత్రం పారాయణం చేయండి. సాయంత్రం దీపం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మీ నమః మంత్రాన్ని జపించండి. బీరువా లేదా డబ్బు ఉంచే అల్మారాను శుభ్రంగా ఉంచండి. చాలామంది సాంప్రదాయం ప్రకారం ఉత్తర దిశ వైపు బీరువా ఉండడం శుభమని నమ్ముతారు. అలాగే డబ్బును చిందరవందరగా వేయకుండా గౌరవంగా ఉంచండి. పవిత్ర వస్తువులను పూజ గదిలో ఉంచండి. దక్షిణావృత శంఖం, వెండి లక్ష్మి గణపతి విగ్రహాలు లేదా శ్రీయంత్రం వంటి పవిత్ర వస్తువులను పూజా మందిరంలో ఉంచి భక్తితో పూజించడం చాలామంది ఆచరిస్తారు. శ్రీ బీజాక్షరాన్ని పూజించండి. శుక్రవారం రావి ఆకుపై గంధంతో శ్రీం అని రాసి లక్ష్మీదేవిని సమర్పించడం ఒక సాంప్రదాయ ఆచారం. ఇది ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడుతుంది. గోమాతకు ఆహారం పెట్టండి. వారానికి ఒకసారి గోమాతను నానబెట్టిన శనగలు, బెల్లం లేదా పచ్చగడ్డి పెట్టండి. ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు. దీనివల్ల దైవానుగ్రహం లభిస్తుంది విశ్వసిస్తారు. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచండి. అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిలో ప్రశాంతత తగ్గుతుంది. అందుకే ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచడం, పూజ గదిని పరిశుభ్రంగా నిర్వహించడం మంచి అలవాటు. అతిథులను గౌరవించండి. అతిథి దేవో భవ అనే భావన మన సంస్కృతిలో ఎంతో గొప్పది. ఇంటికి వచ్చిన వారిని ప్రేమగా పలకరించి మీ శక్తిని తగ్గట్టు ఆతిథ్యం ఇవ్వండి. శుక్రవారం పాటించవలసిన కొన్ని నియమాలు. చాలామంది సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజున అవసరం లేకపోతే గోర్లు, వెంట్రుకలు కత్తిరించకుండా ఉంటారు. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాకుండా ఒక పువ్వు, పండు లేదా చిన్న పూజ సామాగ్రి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. ముగింపు. భక్తులారా, ఈ ఆచారాలు మన సాంప్రదాయాల్లో తరతరాలుగా వస్తున్న విశ్వాసాలు. వీటిని భక్తితో పాటించడంతో పాటు నిజాయితీగా కష్టపడడం, పొదుపు చేయడం, మంచి పనులు చేయడం కూడా జీవితంలో అభివృద్ధికి ఎంతో అవసరం. శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నింపాలని మనస్ఫూర్తి